మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ మల్లికార్జున ఖర్గే 4వ తారీఖు ఎజెండా ఏంది, ఏం చెబుతాం? దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వారు దేశవ్యాప్తంగా సమ్మేళనాలని అడ్రస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా తెలంగాణకి 4వ తేదీన టైం ఇచ్చినారు. లాల్బాగ్ స్టేడియంలో జరిగే గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమ్మేళనం, దాంట్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటారు, జిల్లా కార్యవర్గం ఉంటుంది, రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ దాదాపుగా 15,000 మంది కార్యకర్తల్ని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం మీద చర్చ ఉంటుంది. స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు తీర్పు, దానికి ఎట్లా ప్రిపేర్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ? దాంతోపాటు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నంలో ఉన్నాం. రిజర్వేషన్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనేది మీద చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది, ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. ఎన్నికగా టైం ఉంది. ఎప్పుడు ఎన్నిక జరిగినా సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలుచుకున్నట్టుగానే జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా గెలుచుకుంటాం. రైట్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు, మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ప్రతి ఒక్కరు హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రతి ఒక్కరు హాజరవుతారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశం ఉంటుంది లాల్ బహదూర్ స్టేడియంలో. సో దానికి సంబంధించి సమాయత్తాలు కొనసాగుతున్నాయనేటువంటి పిసిసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.